వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 81. దివ్య దగ్గర నుంచి గబగబా కార్ దగ్గరికి వచ్చాడు అభి. ఆమెకు దూరంగా రాగానే కొంచెం ఊపిరి పీల్చుకొని ఏదో హెల్ప్ చేసింది కాబట్టి పోనీలే మంచి అమ్మాయి అనుకుని జోగెల్గా మాట్లాడా. అలాంటిది ఇదేంటి ఈ పిల్ల ఇలా పట్టుకుంది అని విసుక్కుంటూ కార్ దగ్గరికి వెళ్ళాడు అభి. అతడు వెళ్ళేసరికి విశ్వ అతడికి అతడి లగేజ్ బ్యాక్ సీట్లో పెట్టి విశ్వ స్టైల్గా కారుకు ఆనుకొని ఒక కాల్ని కారుకు ఆనించి వస్తున్న అభి వైపు కొంచెం కోపంగా కొంచెం యాటిట్యూడ్గా చూశాడు. అతడి లుక్లోనే విక్రమ్ కనిపిస్తూ ఉంటే, ఏంటి సార్ గారి చూపులో అచ్చం తమరి అన్నగారు కనిపిస్తున్నారు అని నవ్వుతూ అడిగాడు అభి. విశ్వ అలాగే యాటిట్యూడ్ లుక్ మెయింటైన్ చేస్తూ, నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావా అని చాలా సీరియస్ వాయిస్లో అడిగాడు అభిని. అభి కూడా అయోమయంగా విశ్వ వైపు చూస్తూ, ఆ అమ్మాయినా అంటే ఎవరిని అని అడిగాడు అభి. అదే ఇందాక మనకి ఎయిర్పోర్ట్లో కనిపించింది కదా, తను దివ్య. తనని ఇష్టపడుతున్నావా అని విశ్వ అసలు ఏ మొహమాటం లేకుండా మొహానే అడిగేశాడు. అభి తల కొట్టుకొని, అసలు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? నేను ప్రేమించింది ఒకే ఒక్క అమ్మాయిని, అది సత్యని, నా ఫస్ట్ లవ్. అది లేకపోతే నేను లేను. గొడవ పడినా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఇద్దరం కలిసి ఏడ్చినా, ఆఖరికి చచ్చిపోయినా అది మేమిద్దరమే, మా కోసం మాత్రమే, అంతే తప్ప ఎవరిని మా మధ్యలోకి రానివ్వను అని అభి కొంచెం గట్టిగానే చెప్పాడు. కానీ విశ్వ ఏదో ఆలోచిస్తూ అలాగే అభి వైపు చూస్తూ ఉంటే, ఏమైంది విశ్వ, ఎందుకలా అనుమానంగా చూస్తున్నావు అన్నాడు అభి. దాంతో విశ్వ, అభి నువ్వు నిజంగా సత్యను లవ్ చేస్తే ప్రాబ్లం లేదు, కానీ ఈ అమ్మాయి ఉంది చూడు దివ్య, తనకెందుకో చాలా ఏదో చెప్పలేని ఒక రకమైన ఫీలింగ్ అభి. ఏదో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి తను చూడగానే. తన దగ్గర కొంచెం తనకు నువ్వు దూరంగా ఉండటం బెటర్ అనుకుంటా అని విశ్వ చెప్తూ ఉంటే అభి గుర్రుగా చూస్తూ, దాన్ని నేనెక్కడ తగిలించుకున్నారా నాయనా, మీ అన్నయ్య తీసుకొచ్చి నాకు తగిలించాడు అని కొంచెం వెటకారంగా చెప్పాడు అభి. విశ్వకి ఒక నిమిషం ఏం అర్థం కాలేదు. ఏంటి అన్నయ్య తగిలించాడా అంటే అన్నాడు అర్థం కానట్టు మొహం పెట్టి. ఏం లేదు విశ్వ, దివ్య ఎవరో తెలుసా? తను చచ్చిపోయింది కదా, మీ మేనత్త చాముండి, తన కూతురు స్వయాన నీకు మరదలు అని అభి చెప్పేసరికి అతడు ఒక క్షణం షాక్ అయ్యాడు. ఏంటి తన కూతురా? మరి అన్నయ్య నిన్ను ఎందుకని అర్థం కానట్టు అయోమయంగా చూస్తూ ఉంటే, ఏం లేదు, ఆ రోజు చాముండి ఎక్కడుందో నాకు తెలియదు. అంతకుముందే విక్రమ్ని దాచిపెట్టిన ఆ చోటు గురించి కూడా నాకు తెలియదు. దివ్య ఒకరోజు నన్ను వెతుక్కుంటూ వచ్చింది, కానీ నాతో తనే పరిచయం పెంచుకుంది. నేను విక్రమ్ గురించి వెతుకుతూ ఉంటే తనే నాకు హెల్ప్ చేసింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో తెలీదు, అతన్ని తీసుకొచ్చి నాకు అప్పగించింది. ఆ తర్వాత అక్కడి నుంచి మేమందరం తప్పించుకున్నాం. కానీ ఆ తర్వాత చాముండి నక్షత్రను ఫాలో అవుతుంది అనే విషయం కూడా తన కూతురే అని ఈ దివ్యనే నాకు కాల్ చేసి మరీ చెప్పింది. నాకు హెల్ప్ కావాల్సిన ప్రతిసారి తను చేసింది. కేవలం ఆ కృతజ్ఞతతో మాత్రమే నేను తనని ఏమీ అనలేకపోతున్నా. తన కన్న తల్లిని చంపడానికి ఎక్కడుందో కూడా చెప్పేసింది. తను అలాంటి అమ్మాయికి నేను దూరం పెట్టలేక, అలాగని నేను అవసరానికి నిన్ను వాడుకున్నా అని చెప్పలేక అసలు పిచ్చెక్కిపోతుంది విశ్వ. అలాగని సత్యను వదిలి అస్సలు ఉండలేను నేను అని అతడు కొంచెం డల్గా చెప్పాడు అభి. విశ్వ మనసులో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏ అవసరం లేకుండా ఎవరూ సహాయం చెయ్యరు, అలాంటిది సొంత కూతురే తల్లిని చంపడానికి దారిని వెతికి మరీ
అడ్రస్ చెప్పిందంటే ఏదో ఉంది దీనిలో, ఏదో జరుగుతుంది. ఈ విషయం అన్నయ్యకు తెలుసా అడిగాడు కొంచెం షాకింగ్గా విశ్వ. అభి కూడా తెలుసు అన్నట్టు తల ఊపేసరికి, పైగా తను ఏం చెప్పింది అభి, తను ఇన్ని రోజులు వేరే కంట్రీలో జాబ్ చేస్తూ ఉంది, మరి ఉన్నట్టుండి ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ జాబ్ చేయడానికి అయినా కూడా అక్కడ తనకు ప్యాకేజ్ కూడా బాగుంటుంది ఆ సిటీలో. పైగా తనకు జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాన్న చెప్పిన ప్రకారం చాముండి అత్తయ్య తనకు వచ్చిన వాటాతో లైఫ్ లాంగ్ తిని కూర్చున్నా కూడా తరగనంత ఆస్తి ఆవిడ దగ్గర ఉంది కాబట్టి, అలాంటిది తనకు జాబ్ చేయడం, అలాంటిది ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం, ఇవన్నీ కోఇన్సిడెన్స్ అయితే అస్సలు కాదు అభి. ఏదో జరుగుతుంది, ఏదో ఖచ్చితంగా జరుగుతుంది. అన్నయ్య రాకముందే మనం కొంచెమైనా ఈ ప్రాబ్లంకి పరిష్కారం వెతకాలి. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అభి. ఎందుకంటే ఇది నీ ఒక్కడి విషయమే కాదు, దివ్య నుంచి వస్తున్న నెగిటివ్ ఆరా తనని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. తను తిరగబడితే ఫ్యామిలీ మొత్తానికి ప్రమాదం. ముఖ్యంగా అన్నయ్య వచ్చేంత వరకు ఫ్యామిలీని కేర్ఫుల్గా చూసుకోవాలి అన్నాడు విశ్వ. విశ్వ అభి ఒక్క నిమిషం ఆలోచించి, మరి అంత చెడ్డదైతే తను మరి అంత చెడ్డది ఏం కాకపోవచ్చు విశ్వ. ఎందుకంటే తన తల్లి చేసే తప్పులు ఆమెకు నచ్చలేదు అని నాతో చెప్పింది. అందుకోసమనే నక్షత్ర బిడ్డను చంపేసింది. ఇవన్నీ కూడా దివ్యకు తెలుసు. అందుకనే తన తల్లంటే నచ్చక తన తల్లి ఎక్కడుంది అనే నిజాన్ని కూడా తను తెలిసేలా చేసింది. ఇదేదో కొంచెం తేడాగానే ఉంది అనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉందాం. అన్నయ్య వచ్చేంత వరకు అని అంటూ ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరారు. ఇక్కడ మన విక్రమ్ ఇంకా మహేంద్ర గారు చాలాసేపు ఏదో డిస్కషన్ చేసుకున్నారు. విక్రమ్ ఏదో ఆలోచిస్తూ ఒక నిమిషం సైలెంట్ అయ్యాడు. మహేంద్ర గారు, ఏమైంది విక్రమ్, ఎందుకలా ఆగిపోయావు అని అడిగాడు. నాన్న, నా నమ్మకం నిజమైతే పర్లేదు, కానీ నా బిడ్డను నేను అక్కడి నుంచి తెచ్చుకోగలనా? ఒకసారి వాడిని కాపాడుకోలేకపోయా, ఈసారి కాపాడుకోగలనా? ఇలా ఎన్నో ఆలోచిస్తూ ఉన్నాడు విక్రమ్. ఆయన విక్రమ్ వైపు చూసి అతడు చెయ్యిని పట్టుకొని ఆయన గర్వంగా తన కొడుకు వైపు చూస్తూ, నువ్వు చెయ్యగలనా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు చెయ్యగలవు అని నమ్మకం నాలో ఉంది విక్రమ్. నిజం చెప్పాలంటే విక్రమ్ని అంత స్ట్రాంగ్ పర్సన్ నేను ఎక్కడా చూడలేదు. చిన్నప్పుడే నాన్న మొయ్యాల్సిన భారాన్నంతా చేతిలోకి తీసుకొని ఒక్కొక్కటిగా బాధ్యతలన్నీ పూర్తి చేసుకుంటూ వచ్చావు విక్రమ్. నువ్వు ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న మన కుటుంబాన్ని నేను జస్ట్ డబ్బు ఇచ్చాను అంతేరా. అదే డబ్బును నువ్వు నీ ఐడియాలజీతో ఎవడైనా ఇస్తాడు డబ్బు, కానీ నా కొడుకు ఒకరి ముందు చెయ్యి చాచకూడదు అని నేనే ఇచ్చా అభితో చెప్పి. కానీ అక్కడ కూడా నువ్వు మొండోడివిరా. ఈ నాన్న నీకు డబ్బులు ఇవ్వకూడదు, ఈ ఇంటి సొమ్ము నీకు వద్దు అన్నట్టు బిజినెస్ పెట్టి ఆ డబ్బుని ఒక్కొక్క రూపాయిగా వెనక్కి ఇచ్చేస్తూ వచ్చావు. నీ వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. కష్టపడ్డావు సంవత్సరాలు, తిండి కూడా తినకుండా కేవలం నువ్వు చేసే పని మాత్రమే ముఖ్యం అనుకుంటూ డబ్బులు వేస్ట్ చేయకుండా ఆలోచించి ఒక్కొక్కటిగా జీవితాన్ని మార్చేసుకుంటూ వచ్చావు విక్రమ్. ఒకప్పుడు నీ పేరు కూడా నీ పక్కన ఉన్న వాళ్లకు తెలియదు. అలాంటిది విక్రమ్ నందా అంటే ఒక బ్రాండ్ అని టాక్ని నువ్వు సాధించుకున్నావు. అలాంటిది ఇంత చిన్న వయసులో ఇన్ని చేసిన వాడివి, నీ కన్న పేగురా, వాడిని కాపాడుకోలేవా అని నువ్వెలా అనుకుంటున్నావు విక్రమ్. ఒకటి గుర్తుపెట్టుకో నాన్న, నువ్వు వెనక్కి అడుగు వెయ్యాలి అని అనుకున్న ప్రతి క్షణం ఒక్కటే ఆలోచించు, నీ వెనక మేమంతా ఉన్నాం, ముఖ్యంగా నేనున్నా. నీ ప్రాణానికి తండ్రి ప్రాణం అడ్డేస్తా విక్రమ్ అని మహేంద్ర గారు చెప్తూ ఉంటే
తండ్రిని హత్తుకొని నాన్న అని ఎమోషనల్ అయ్యాడు విక్రమ్ కూడా. విక్రమ్ అన్నారు ఆయన. విక్రమ్ ఆయన గొంతులోని తడబాటుకు ఆయన వైపు చూడగా, ఈరోజు రాత్రికి మనం బయలుదేరాలి అక్కడికి అనేసరికి విక్రమ్ సరే అని తల ఊపాడు. విక్రమ్, గుర్తుపెట్టుకో, అక్కడ ఉంది మనుషులు కాదు, మనుషుల శరీరం ఉంటుంది కానీ మొహం కూడా పూర్తిగా ఏర్పడని వాళ్ళు. కేవలం మీ తాత కోసం మాత్రమే పనిచేస్తున్న వాళ్ళు. ప్రాణం తీయడానికైనా సిద్ధంగా ఉంటారు. నిజం చెప్పాలంటే మీ తాత మనం అక్కడికి వెళ్ళామని తెలియనంత వరకు మనల్ని ఏదైనా చెయ్యమని ఆయన చెప్పేంత వరకు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆయన అలా మాట్లాడుతూ ఉంటే నేను వాళ్లకు తెలుసా అన్నాడు విక్రమ్ ఆయన నవ్వుతూ. నాకు కూడా కరెక్ట్గా దాని గురించి తెలియదురా, కానీ అక్కడికి వెళ్తే పూర్తిగా ఆయన దాచిన నిజాలు తెలుస్తాయి అన్నాడు. మహేంద్ర గారు, శాంతి గారు అప్పటికి 2-3 సార్లు వచ్చి భోజనం తిందురు అని పిలవడంతో ఆ టాపిక్ని అక్కడికి ఎండ్ చేసి ఆవిడకేం తెలియనివ్వకుండా భోజనం చేయడానికి వెళ్ళారు. విక్రమ్కి ఆవిడే దగ్గరుండి కొసరి తినిపిస్తూ ఉంటే మహేంద్ర గారు బెంగగా శాంతిగారి వైపు చూసి, కొడుకేనా, నాకు కూడా పెట్టొచ్చు కదా, ఇప్పటికైనా నీ కొడుకులు నీ దగ్గరికి వచ్చారు కదా శాంతి అని కొంచెం ఉక్రోషంగా చిన్న పిల్లాడిలా అడిగారు ఆయన. అప్పటికి కూడా ఆవిడ ఏం మాట్లాడకుండా మహేంద్ర గారి వైపు ఉక్రోషంగా చూసి మళ్ళీ విక్రమ్కి తినిపిస్తూ ఉంది. విక్రమ్ లైట్గా స్మైల్ చేశాడు. తన నాన్న చిన్న పిల్లాడిలా అడుగుతూ ఉంటే శాంతిగారు తినిపించేసిన తర్వాత విక్రమ్కి దిష్టి తీస్తూ ఉంటే, అవునవును, నీ కొడుక్కే తీయాలి మరి, మాకు ఎప్పుడైనా ఇంత ప్రేమగా తినిపిస్తేనే కదా, ఎంతైనా పిల్లల తర్వాతే ఎవరైనా, అదేంటో నాకు అదృష్టం లేదు అని ఆయన చిన్నబుచ్చుకుంటూ అనేశారు. శాంతిగారు కోపంగా అక్కడే డైనింగ్ టేబుల్పై ఉన్న ఫ్రూట్స్ని కట్ చేయడానికి ఉంచిన కత్తిని తీసుకొని మహేంద్ర గారి వైపు కత్తిని చూపిస్తూ, ఏంటి, నీ తర్వాతే ఎవరైనానా? అవును, ఇప్పుడు చెప్తున్నా, నా విక్రమ్ తర్వాతే ఎవరైనా. నీలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేదు, నీలా తన బాధ్యతల నుంచి పారిపోలేదు నా కొడుకు. అప్పుడు కూడా నేను నిన్ను ఏమీ అనలేదు. ఆఖరికి ఆ రోజు గొడవ వల్ల వారిని వెతుక్కుంటూ వస్తే అప్పుడు కూడా నువ్వు ఎవరిని ఆపలేదు. నా అన్న, ఆ ఊరు, అమాయకమైన జనం అందరూ చనిపోయారు. అప్పుడు కూడా నువ్వు కాపాడలేకపోయావు. అప్పుడు కూడా నేను నిన్ను ఏమీ అనలేదు. కానీ నా విక్రమ్ ప్రేమకి గుర్తు తన బిడ్డను నువ్వు కాపాడలేకపోయావు. అందుకే ఈ బాధ, అందుకే ఈ కోపం. నువ్వు నన్ను ఎన్నిసార్లు క్షమించమన్నా కూడా నేను నీతో మాట్లాడను అని శాంతిగారు కొంచెం గట్టిగానే చెప్పేశారు. మహేంద్ర గారు బాధగా చూశారు ఆవిడ వైపు. విక్రమ్ తన అమ్మ చేతిలో ఉన్న ఆ కత్తిని తీసుకొని, మా గడిచిపోయిన వాటి గురించి వదిలేసేయి, ఇప్పటికైనా మీరు సంతోషంగా ఉండాలని కదా మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ కలిసి ఉంచింది. అలాంటిది నాన్న ఆ బాధ్యతల నుంచి బయటికి రాలేకపోతున్నారు అని ఒకప్పుడు నాకు కూడా కోపంగా ఉండేది. కానీ ఆయన వచ్చేస్తే ఎంతోమంది ఆయన నీడలో ఇక్కడ బ్రతికే వాళ్ళు అనాథలైపోతారు ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడతాయి. అది నాకు అర్థమయ్యింది. ఇక మా గురించి ఆలోచించడం మానేమా. ఇప్పటికైనా నాన్న నువ్వు బాగుంటే నాకు అదే చాలు అన్నాడు సైలెంట్గా విక్రమ్. అమ్మా నాన్న మీది లవ్ మ్యారేజ్ కదా, అలాంటిది నువ్వు ఇలా చేస్తే ఎలా? ఆయనను అర్థం చేసుకోమ్మా. అలాగే ఆయన మనల్ని కాపాడడానికి చాలా ట్రై చేశారు, కానీ ఆయన ఊహించలేకపోయాడు. వాళ్ళు నన్ను తప్ప ఊరి వాళ్ళు వెళ్ళరు అని అనుకున్నారుమా. కానీ వాళ్ళు చిన్న పెద్ద అనే కనికరం కూడా లేకుండా అందరినీ చంపేశారు అని నాన్న కూడా ఆ క్షణం ఊహించలేదమ్మా. ఆయన ఇప్పటిదాకా సంతోషాల్ని దూరం చేసుకొని మనం కోల్పోయింది ఇక చాలు. ఇంకా ఎన్ని రోజులమ్మా ఇలా
మేము ఎక్కడ ఇలా ఉన్నా కూడా నువ్వు నాన్నతో కలిసి సంతోషంగా ఉండాలనే కదా నేను ఇక్కడి దాకా నిన్ను పంపించింది. నేను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకే మాట మీద ఉన్నా. ఆయన చెడ్డవారు అని నేను ఆ రోజు కూడా అనలేదు. కేవలం ఆయన బాధ్యతల నుంచి పారిపోయిన పిరికివాడు అనే కోపం మాత్రమే ఉంది నాకు. అయినా నువ్వు ఒక్క విషయం మర్చిపోతున్నావుమా. మనం అందరం ఒక్కటే చోట కలిసి ఉన్నాం. నాకు నా తమ్ముడు, నా చెల్లి, మా అమ్మ, అత్తయ్య, మామయ్య అందరూ ఉండేవాళ్ళు. కానీ ఆయనకు ఇక్కడ ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఇంకేం కోపం ఇంకేం కోపగించుకుంటామా అని విక్రమ్ అనేసరికి కొడుకు చిన్నవాడైన తల్లిదండ్రులు తప్పుల్ని సరిదిద్దడంతో శాంతి గారికి కూడా ఆవిడ చేసిన తప్పేంటో అర్థమై అవును కన్నా తప్పు చేశారు అని తప్పు చేశారా అని అంటూ మహేంద్ర గారి వైపు జాలిగా చూసింది. ఆయన కూడా మొదటిసారి భార్య తనపై జాలి చూపించడంతో బేలగా వాడు చెప్పాడని కాదు కానీ నీకు తెలియదా నేనిక్కడ ఒంటరిగా ఉన్నానని ఒక్క క్షణం కూడా వాడికిలా నీకు కూడా అనిపించలేదా శాంతి? ఆ రోజు నీకు చెప్పాను కదా మనం ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నా గతం ఇది అని చెప్పా. ఆ గతం వెనక్కి రాదు అనుకున్నా. కానీ అది నన్ను వెతుక్కుంటూ వచ్చింది అని ఆయన బాధపడుతూ చెప్పేసరికి అన్ని రోజులు కనీసం ఆవిడ ఆయనతో మాట్లాడకపోగా విక్రమ్ వాళ్ళు పడ్డ బాధలన్నింటికీ ఈయన ఈయనే కారణం అన్నట్టు ఆయన్ని దూషిస్తూ పక్కనే ఉండి ఆయనతో మాట్లాడకుండా ఆయన్ని చూసే చూపు కూడా ఆయన్ను నిందిస్తున్నట్టు అనిపించడంతో ఆయన ఎప్పటిలానే ఒంటరిగా ఉన్నవాడిలానే నరకం అనుభవిస్తూ మిగిలిపోయాడు. మహేంద్ర గారు శాంతి గారు కన్నీళ్లతో నన్ను క్షమించండి తప్పు చేశాను అంటూ మహేంద్ర గారి కాళ్ళపై పడబోతే ఆయన వద్దు అన్నట్టు ఆవిడ చెయ్యి పట్టుకొని వారిస్తూ ఆవిడను ప్రేమగా హత్తుకున్నాడు. ఎన్ని రోజులు ఆయన ప్రేమ తన భార్య ఇప్పటికీ అర్థం చేసుకున్నందుకు కొంచెం ఆయన మనసు కుదుటపడింది. అమ్మా నాన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విక్రమ్ చిన్న చిరునవ్వుతో వాళ్ళను చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. వాళ్లకు ప్రైవసీ ఇవ్వటానికి. శాంతి గారు మహేంద్ర గారిని హత్తుకొని చాలాసేపు ఏడుస్తూనే ఉండటంతో మహేంద్ర గారు కూడా శాంతి ఇందులో ఎవరి తప్పు లేదు. మనం సంతోషంగా ఉండటం కోసం మనం స్వార్థంతో ఏవైతే చేస్తున్నామో వాటికి వ్యసనాలు వాటికి పర్యవసానాలు ఇవి తప్పవు. మన ప్రేమను గెలిపించుకోవడం కోసం మనమిద్దరం ఆ రోజు పెళ్లి చేసుకున్నాం. నా గతం నీకు చెప్పా. ఆ రోజు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చా. చనిపోయినట్టు అన్నీ క్రియేట్ చేశా. కానీ వెతుక్కుంటూ వచ్చారు నా కోసం. ఎక్కడికి పారిపోయినా కూడా ఇది మారణ హోమం. అందుకే పారిపోవడం మానేసా. శాంతి ఎదురు వెళ్ళడం నేర్చుకున్నా. ఒకవేళ నేను కూడా దీన్ని వదిలేసి వస్తే నాన్న వెళ్ళిపోయే ముందు నా దగ్గర నా చేతిలో పెట్టిన ఈ బాధ్యతను నేను చేజిక్కించుకున్నా. ఇది నాకు వద్దు అనే పారిపోయిన చాలామంది అమాయకులు ఇందులో ముడిపడి ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ముద్ద అన్నం పెట్టాలి అంటే నేను ఇందులో ఉండాలి. అక్కడ నా కుటుంబానికి అండగా నా పెద్ద కొడుకు ఉంటాడు. నాకు ఆ విషయంలో ఏ భయం లేదు. కానీ వీళ్లకు నేను ఉండాలి శాంతి అని ఆయన చెప్పేసరికి శాంతి గారు అవును అన్నట్టు తల ఊపుతూ నేనింకా ఏ విషయంలో మీతో ఆర్గ్యూ చెయ్యను మహేంద్ర. అలా వాళ్ళిద్దరూ గడిచిపోయిన వాటి గురించి కొద్దిసేపు బాధపడుతున్న తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ అక్కడే కరిపేశారు. విక్రమ్ బయటికి వచ్చాడు. బయటికి వచ్చి అక్కడే విజయ్ గారు అక్కడున్న బాడీ గార్డ్స్తో ఏదో మాట్లాడుతూ ఉంటే విక్రమ్ ఆయన దగ్గరికి వెళ్ళి అంకుల్ నేను మీతో మాట్లాడాలి అన్నాడు. ఆయన విక్రమ్ కళ్ళలో ఉన్న షార్ప్నెస్కి కొంచెం టెన్షన్ పడినా చెప్పండి బాబు అనేసరికి అది వీరా అంటే ఎవడు అని అడిగాడు.
ఒక్క క్షణం విక్రమ్ నోటి నుంచి ఆ పేరు వినగానే విజయ్ గారు టెన్షన్గా ఒక్క అడుగు వెనక్కి వేసి, ఏమైంది బాబు, వాడితో ఏంటి పని అని కొంచెం కంగారుగానే అడిగారు. విక్రమ్కి అర్థమయ్యింది వీర అనేవాడు ఎవడో పెద్ద క్యాండిడేట్ అని. మళ్ళీ విజయ్ గారి వైపు చూసి, వాడు ఎవడో నాకు తెలియాలి అంకుల్, నేను ట్రై చేస్తాను. ఒకవేళ మీరు నాకు కనుక వాడి గురించి చెప్పకపోతే మీకు బాగా తెలుసు. నేను తెలుసుకోవాలి అనుకుంటే ఏదైనా చాలా టైం పట్టకపోవచ్చు అని, ముఖ్యంగా వాటి గురించి నేను ఆలోచించడం లేదు అని వాడు అనుకుంటున్నాడు. నేను పెద్దగా జరిగినవన్నీ దృష్టిలో పెట్టుకోలేదు అని అనుకున్నాడు వాడు. అందుకోసమనే అని విక్రమ్ చెప్తూ ఉంటే విజయ్ గారు కంగారుగా, ఏమైంది బాబు, వాడు ఏదైనా చేశాడా అన్నాడు. విక్రమ్ ఆయన వైపు చూసి, అదేంటంటే ఆ రోజు నేను మాల్కి వెళ్ళినప్పుడు అమ్ము నన్ను కడుపుపై పొడిచింది. అప్పుడు తను నన్ను పొడవటానికి వస్తున్నప్పుడే నేను చుట్టూ గమనిస్తూ ఉన్నా. అక్కడే పార్కింగ్లో నన్ను ఎవరో ఫాలో అవుతూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు నన్ను అంతకు ముందు నుంచే ఫాలో అవుతూ ఉన్నారు. కానీ నేను ఆ క్షణం చూశాను. నేను ఎవరా అని ఏమరపాటులో ఉన్నప్పుడే అమ్ము నన్ను పొడిచింది. అంతేకాకుండా హాస్పిటల్కి వెళ్ళా. ఆ తర్వాత హాస్పిటల్ బయట నా కోసం వాడి మనుషులు చాలాసేపు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. హాస్పిటల్లోకి రావాలి అని ట్రై చేశారు. కానీ అభి నా పక్కనే ఉన్నాడు కాబట్టి అంత డేర్ చెయ్యలేకపోయారు వాళ్ళు. పైగా నైట్ టైం నక్షత్ర వాళ్ళను ఇంటి దగ్గర విశ్వ డ్రాప్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ వెనకే ఆ వీరగాడు మనుషుల్ని పంపించాడు. అంతేకాకుండా చాముండి నాపై అటాక్ చేయించినప్పుడు కూడా వాడు నేను కనుక్కోలేను అనుకున్నాడు. కానీ అక్కడున్న వాళ్ళు కొంతమంది చాముండి పంపిస్తే ఇంకొంతమందిని వాడు పంపించాడు. అందుకనే వాడొచ్చి నాకు హాయ్ చెప్పేలోపు నేనే వాడికి హాయ్ చెప్పాలి కదా. పైగా నాకు ఎక్కడ ట్రిగర్ కాకూడదో అక్కడే వాడు నాకు కాలేలా చేశాడు అని అంటుంటే, ఆయన ఏమైంది బాబు అన్నాడు. విశ్వని చంపడానికి ట్రై చేశాడు అంకుల్ వాడు. నేను విశ్వ ఒకరోజు నైట్ టైం బయటకి వెళ్ళాం. అప్పుడు కారు ఒక కారు వాడి మీదకి వచ్చింది. అది కోఇన్సిడెంట్ అని ఆ క్షణం వదిలేయాలి అనుకున్నా. పైకి మాత్రమే విశ్వ ముందు అలా ఉన్నా. కానీ నా తమ్ముడు జోలికి వస్తే అంత ఈజీగా వదులుతానా అన్నాడు విక్రమ్. విక్రమ్ రాక్స్, వీరా షాక్స్. విజయ్ గారు ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు. అదే సిటీలో ఒక 2 అవర్స్ తర్వాత అది ఒక పెద్ద ప్యాలెస్. చుట్టూరా బాడీగార్డ్స్, అందరి చేతిలో హైలీ అడ్వాన్స్డ్ గన్స్. మరియు అదే ఇంట్లో ఇంకో సైడ్కి కొన్ని ఇల్లీగల్ డీలింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అప్పుడే ఆ ఇంటి మెయిన్ గేట్ దగ్గర ఒక కార్ వచ్చి ఆగింది. అందులో నుంచి దిగాడు వీర. అతడు చిత్రాంగత్తో ఫోన్ మాట్లాడుతూ, నేను ఆ విక్రమ్ గాడి మీద నిఘా ఉంచమన్నా మన వాళ్ళు వాడు ఎక్కడికి వెళ్తున్నారా అని కనుక్కున్నారు అని చిత్రాంగద చెప్తూ ఉంటే వీర ఒక నిట్టూర్పు విడిచి, ఆ విక్రమ్ ఇక్కడే ఉన్నాడు అన్నాడు. వీర చిత్రాంగద షాక్ అయి, ఇక్కడ అంటే ఇక్కడ ఎక్కడా అని అడిగింది. ఆ మహేంద్ర ఇంట్లో కొడుకు వాడింటికి వచ్చాడని సంతోషం తట్టుకోలేకపోతున్నాడు మహేంద్ర అని వీర అనేసరికి చిత్రాంగద షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు వీరా, నిజంగానే ఆ విక్రమ్ వచ్చాడా? మరి విక్రమ్ వస్తే మహేంద్ర ప్లేస్లో విక్రమ్ వస్తాడా అని కంగారుగా అడిగింది. అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతున్న వీర కోపంగా గుమ్మానికి పక్కగా ఉన్న ఫ్లవర్ వాస్ని అతడు పిడికిలతో పగలగొట్టేశాడు కోపంగా. ఆ శబ్దానికే చిత్రాంగద వణికిపోతూ భయపడుతూ ఉంటే ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటే, పక్కన లేవు కాబట్టి బ్రతికిపోయావు చిత్రాంగద. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ ప్లేస్లో ఆ మహేంద్రగాడు ఎప్పుడైతే దిగుతాడో ఆ మరుక్షణం ఆ ప్లేస్లో నేనే కూర్చుంటా. వాడిని చంపి వాడి కొడుకు విక్రమ్ని కూడా చంపేస్తాను అన్నాడు కోపంగా వీర. అతడి చేతి నుంచి రక్తం కారిపోతుంది. చుట్టూ ఉన్న గార్డ్స్ కూడా భయంగా
అతడి వైపు చూస్తూ ఉన్నారు. అతడి చేతి నుంచి కారుతున్న రక్తాన్ని అతడు లెక్క చెయ్యకుండా, నువ్వు విక్రమ్ ఫ్యామిలీ మీద నిఘా ఉంచు. వాళ్ళు ప్రతి ఒక్క నిమిషం ఏం చేస్తున్నారో నాకు తెలియాలి. ముఖ్యంగా వాడి ప్రాణం, వాడి మరదలు, తను ఏం చేస్తున్నా నాకు తెలియాలి అని అంటూ అప్పటికే ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు వీర. ఇంట్లోకి ఎంటర్ అయిన వీర ఒక్క క్షణం బిక్కచచ్చిపోయాడు. అంతదాకా అతడి మొహంలో ఉన్న కోపం ఇప్పుడు లేదు. దాని ప్లేస్లో భయం వచ్చి చేరింది. ఒంటి నిండా చెమటలు పడ్డాయి. భయంగా 2 నిమిషాలకు తేరుకొని అతడి నోట్లో నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట విక్రమ్ అని తేరుకొని అన్నాడు వీర. అక్కడే హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకొని వీర ఇంట్లోనే వాడికి ఎదురుగా కూర్చొని విక్రమ్ పక్కన ఒక 10 సంవత్సరాల బాబు. వాడు వీడియో గేమ్లో ఆడుకుంటూ ఉంటే విక్రమ్ కూడా వాడితో పాటు ఇలా ఆడాలి, అలా ఆడాలి అంటూ మాట్లాడుతూ ఇద్దరు నవ్వుకుంటూ గేమ్స్ ఆడుతున్నారు. ఆ బాబు లాస్ట్ ఫైనల్ దాకా వచ్చి విక్రమ్ వాడు ఎక్కడ ఓడిపోతాడో అని వాడి ముఖంలో ఒక డిసప్పాయింట్మెంట్ని చూసి లాస్ట్ మినిట్లో విక్రమ్ ఓడిపోయాడు. అది వాడికి అర్థమయ్యి, ఫ్రెండ్ నువ్వు చీట్ చేశావు, ఎందుకంటే ఆటలో నువ్వే గెలిచావు, కానీ ఆ విషయం నేను బాధపడతానని నన్ను గెలిపించావు, నువ్వు ఓడిపోయావు, లాస్ట్లో కావాల్సిందే చేశావు కదా అన్నాడు వీరా కొడుకు పృథ్వీ. విక్రమ్ నవ్వుతూ, తప్పేముందిరా, చిన్నపిల్లల ముందర ఓడిపోవడం, పైగా నువ్వు నా ఫ్రెండ్ కదా, నీ ముందు ఓడిపోవడం తప్పు కాదలే అనేసరికి పృథ్వీ హ్యాపీగా, మీరు నాకు ఈ 1 అవర్లో నాకు చాలా నచ్చేశారు ఫ్రెండ్ అంటూ, ఐ లవ్ యూ ఫ్రెండ్ అంటూ కల్మషం లేని మనసుతో విక్రమ్ని హక్ చేసుకున్నాడు. వీర ఆశ్చర్యపోయాడు. అసలు తన కొడుకు ఇంట్లో పనిచేసే పని వాళ్ళతో మరియు తనతో కూడా ఎప్పుడూ అంత ప్రేమగా మాట్లాడలేదు. అలాంటిది విక్రమ్తో అంత అభిమానంగా, అంత చనువుగా మాట్లాడుతూ ఉంటే వీరాకి మైండ్ పనిచేయలేదు. అప్పుడే విక్రమ్ పృథ్వీ తల నిమిరి, నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో, నేను మీ డాడీతో కొంచెం మాట్లాడాలి, అదిగో మీ డాడీ వచ్చేశాడు అని విక్రమ్ చూపించేసరికి పృథ్వీ పరిగెత్తుకుంటూ తన నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న విక్రమ్ ఫ్రెండ్ చాలా మంచివాళ్ళు, ఆయనకి ఏదో హెల్ప్ కావాలంట, చేసేయచ్చు కదా ప్లీజ్ అంటూ, నేను రూమ్లోకి వెళ్ళి ఆడుకుంటా, అంతవరకు మీరు మాట్లాడుకోండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు పృథ్వీ. వీర షాక్తో నిలబడి విక్రమ్ వైపు చూస్తూ ఉన్నాడు. వీరా నుదుటిపై చెమటను గమనించి విక్రమ్ పెదాలపై ఒక ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. అడుగులో అడుగు వేసుకుంటూ వీరా వైపు వస్తున్నాడు. అలా వస్తూ ఉంటే కాలయముడే కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు వీరా ఫీల్ అయ్యాడు. విక్రమ్ వీరా ముందుకు వచ్చి, నైస్ టు మీటింగ్ యూ మిస్టర్ వీరా అన్నాడు. మీరు నన్ను కలవాలి అని చాలా ట్రై చేశారు కదా, ఎన్ని ప్లాన్లు వేశారు నన్ను కలవడానికి, అవన్నీ అవసరమా చెప్పండి, జస్ట్ ఒక కాల్ చేస్తే మీకు ఇంత ట్రబుల్ ఇచ్చేవాడిని కాదు కదా అంటూ అతడు మామూలుగా మాట్లాడుతున్నా అతని మాటల్లో ఉన్న బేస్కి వీరాకి వణుకు వచ్చేస్తుంది. విక్రమ్కి అర్థమయ్యి, నేను వచ్చి 1 అవర్ అవుతుంది, అందుకే టైంపాస్ కోసం పృథ్వీతో గేమ్స్ ఆడుతున్నా, నేను కూడా అంతో ఇంతో మీ గురించి తెలుసుకోవాలి కదా, మీరు పాపం నా గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు, మా ఫ్యామిలీతో సహా, ముఖ్యంగా మీ హ్యాండ్ కూడా ఉంది కదా, నేను చాలా విషయాలు తెలుసుకోలేకపోయాను మిస్టర్ వీరా, కానీ ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి, అన్నీ తెలుసుకోగానే మీ లెక్క కూడా సరిచేస్తా,